ఏజింగ్ అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్లో వస్తుంది ఇది. జనరలీ అరౌండ్ 35 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ బై ద టైం అంటే 55 రీచ్ అయిన తర్వాత ఇట్ బికమ్స్ వెరీ ఆబ్వియస్. జెనెటిక్స్ డిటర్మిన్ చేస్తుంది. అంటే కొంతమందికి చాలా ఎర్లీగా రావచ్చు, కొంతమందికి లేట్ రావచ్చు. ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ జెనెటిక్స్ డిలే ఉంటుంది. సో జెనెటిక్స్ ఉన్న వాళ్ళకు వెరీ లక్కీ. బట్ జనరల్గా ఏజింగ్ ఎందుకు వస్తుందంటే మనం పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మన చర్మంలో ఉన్న కొలాజన్, మన చర్మంలో ఉన్న ఎలాస్టిన్ అదంతా తగ్గిపోతుంది. ఫ్యాట్ రిజర్వ్స్ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు మనం ఫేస్లో చూసుకుంటే జనరల్గా ఫోర్హెడ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద ఫేస్ మీద చూస్తాం, ఫోర్హెడ్ లైన్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ లైన్స్ ఎందుకు వస్తాయంటే ఓవర్ యాక్టివిటీ ఆఫ్ ద మసిల్స్. ఫ్రాంటాలిస్ అని చెప్పేసి ఒక మజిల్ ఉంటుంది ఇక్కడ. అది ఓవర్ యాక్టివ్ అవుతే ఏమవుతుందంటే ఆ మజిల్ ఇలాగ ఉంటుందన్నమాట. అది యాక్షన్ అవుతే ఏమవుతుంది, స్కిన్ లాగి ఒక రింకిల్ని ఫామ్ చేస్తుంది. ఒక రింకిల్ కాకుండా 2-3 రింకిల్స్ కూడా ఫామ్ అవ్వచ్చు. సో దీన్ని ఫోర్హెడ్ రింకిల్ లైన్స్ అంటాం. ఇది కాకుండా ఈవెన్ అరౌండ్ ది ఐస్ చుట్టూ క్రోస్ ఫీట్ అంటాం అనమాట. ఈ భాగంలో ఇక్కడ వస్తాయి, చుట్టూ ఐస్ చుట్టూ లైన్స్ వస్తాయి అన్నమాట, ఇక్కడ. సో ఇది కూడా విత్ ఏజింగ్ వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మన చీక్స్లో ఉన్న ఫ్యాట్ అది నిదానంగా కరిగిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఎలాస్టిన్, స్కిన్లో ఉన్న ఎలాస్టిన్ బాగా తగ్గిపోతుంది. ఎలాస్టిన్ తగ్గిపోవడంతో ఏమవుతుందంటే స్కిన్ జారుతుంది. ప్లస్ ఫ్యాట్ కూడా తగ్గిపోవడంతో దీనికి సపోర్ట్ ఉండదు. చాలా వరకు ఇక్కడ చూస్తే మన ఫేస్కి లిగమెంటస్ అటాచ్మెంట్స్ ఉంటాయన్నమాట. కింద ఫేస్ లోపల లిగమెంటస్ అటాచ్మెంట్ ఉంటాయి. ఈ లిగమెంటస్ సపోర్ట్ వెళ్ళిపోవడంతో ఏమవుతుందంటే స్కిన్ సాగుతుంది బాగా. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేయాలి ఫర్ కరెక్టింగ్ ఏజ్ రిలేటెడ్ చేంజెస్. ఇంకోటి ఏంటంటే ఏజింగ్తో ఇక్కడ కూడా లైన్స్ ఫామ్ అవుతాయి. దీన్నేమో మ్యారియోనెట్ లైన్స్ అంటాం. ప్లస్ లాఫ్ లైన్స్ ఇక్కడ కూడా బాగా హెవీగా అవుతాయి అన్నమాట. సో ఈ లైన్స్ రావడంతో ఏమవుతుందంటే హెవీ లుక్, సాడ్ లుక్. సో చాలామంది మా దగ్గరకు వచ్చేవాళ్ళందరూ కొద్దిగా అంటే వేరే కొలీగ్స్ ఏంటి బాగా సీరియస్గా ఉన్నావు, బాగా టైర్డ్గా అయి ఉన్నావు అని చెప్పి ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అసలు చూసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ బేసిక్గా ఏజింగ్ చేంజెస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇంకా కొద్దిగా ఏజింగ్ అయితే ఇక్కడ ఉన్న మన జా లైన్ యూజువల్ 20-25 ఇయర్స్ వాళ్ళతో పోలికలు చూసుకుంటే చాలా రిఫైన్గా ఉంటుందన్నమాట యంగ్ ఏజ్లో. బట్ విత్ ఏజ్ ఏమవుతుందంటే ఇదంతా సాగడంతో ఇక్కడ జౌల్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ కూడా ఒక బ్యాగ్ లాంటిది ఫామ్ అవుతుందన్నమాట. సో దీంతో ఏమవుతుందంటే జా లైన్ డెఫినేషన్ పోతుంది. సో చాలామంది ఇది కూడా అడుగుతారు, జా లైన్ డెఫినేషన్స్ మనకు ఇవ్వచ్చా లేదా. ఓకే, ఇదంతా మాట్లాడాము. నెక్స్ట్ ఏమిటంటే కంటి చుట్టూ ఏరియా పెరి ఆర్బిట్ అంటారు అనమాట. ఈ ఏరియా చుట్టూ చూస్తే లాట్ ఆఫ్ చేంజెస్ కనపడతాయి. ఒకటేమో లైన్స్, థియేటర్ ఆఫ్ లైన్స్. ఈ లైన్స్తో ఏమవుతుందంటే ఈ ఐజ్ బాగా డీప్గా సెట్ అయ్యి ఆ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. టైర్డ్ లుక్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఫోల్డ్స్, తర్వాత బ్యాగ్స్, లోవర్ ఐలిడ్ బ్యాగ్స్, అప్పర్ ఐలిడ్ బ్యాగ్స్ సపోర్ట్ లేనందుకు ఈ బ్యాగ్స్ బాగా ప్రామినెంట్గా ఉంటాయి అన్నమాట. సో దీన్ని కూడా మనము కరెక్ట్ చేయొచ్చు. సో ఇలాగా నాట్ ఓన్లీ అప్పర్ థర్డ్ ఆఫ్ ద ఫేస్, మిడ్ థర్డ్, లోవర్ థర్డ్ ఆఫ్ ఫేస్లో కూడా ఏజింగ్ చేంజెస్ ఉంటాయి. నెక్లో కూడా చాలా ఏజింగ్ చేంజెస్ ఉంటాయి. సో నెక్లో ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఒక మజిల్ ఉంటుంది, ప్లాటెస్మా మజిల్ అంటాము. ఆ మజిల్ బాగా వీక్ అయిపోవడంతో ఏమవుతుందంటే బాగా ఒక రింక్లింగ్ లాంటిది ఫామ్ అవుతుందన్నమాట. అది కూడా చాలా కాస్మెటిక్గా చూసుకుంటే చాలా ఇబ్బందులు చేస్తుంటుంది. సో పీపుల్ కమ్ టు అస్ ఫర్ ట్రీట్మెంట్స్.